కొంచెం కొంచెం 1 స్టెప్ సార్. ఓకే బస్ ఆడకపోతే అంతే. ఎందుకు చెప్తారు అసలు సరే ఏదో రెస్పెక్ట్. మీరు అలా అనకండి, టెన్షన్ వచ్చేసి ఇంకొంచెం కిందికి నీట్గా మాట్లాడేసారు. ఇటు హీరో కమ్, ఇటు డైరెక్టర్ కమ్, ఇటు ప్రొడ్యూసర్ కమ్, రైటర్ కమ్, అన్ని కమ్ములు. మాటలు చేస్తాం. ఎందుకు చెప్తారు అసలు సరే ఏదో రెస్పెక్ట్. సినిమా చూసే మీకు తెలియదు. ఎవరికి తెలుగు మీరు కర్ణాటకనా? కాదు సార్, తిరుపతి. గౌడ అని ఉంటే అక్కడే కదా ఉంటుంది. అటు ఉంది ఇటు ఉంది. మీరు కన్నడిగానా? లేదు సార్, తెలుగుగా. ప్రేమలో రెండోసారి యూనిట్కి ఆల్ ద వెరీ బెస్ట్. మీకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు రాదు కానీ పెట్టే మైక్స్ కొద్దిగా గట్టిగా మాట్లాడనా? మైక్స్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడండి. మ్యామ్ ఇట్రారా మీరు సార్, మీరు ఇటు రండి సార్. సార్ లెఫ్ట్ సైడ్ రండి. ఎస్ సార్, కొద్దిగా లేదు సార్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సత్య మార్కిని డైరెక్టర్ని. సో ప్రేమకథ చిత్రాలకు చిరునామా మన తేజ సారు. సో ఈరోజు మా ప్రేమలో రెండోసారి సినిమాలో టీజర్ లాంచ్ చేసినందుకు సార్ చాలా హ్యాపీగా ఉంది. సో నేను కాలేజీలో ఉన్నప్పుడు జయం సినిమా, చిత్రం సినిమా, నువ్వు నేను సినిమాలు చూసినప్పుడు సార్తో ఒక ఫోటో తీసుకోవాలని అనిపించింది. కానీ ఈరోజు నేను డైరెక్షన్ చేసిన ప్రేమలో రెండోసారి సినిమాని సార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం ఆ దేవుడిచ్చిన వరం అని నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. సో ఇలాంటి అవకాశం వస్తుంది నేను అనుకోలేదు. చాలా వెరీ థ్యాంక్స్. మా టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఈ అవకాశం వచ్చిన థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమలో రెండోసారి సిద్ధా క్రియేషన్ బ్యానర్పై ప్రేమలో రెండోసారి సినిమా టీజర్ని తేజ సార్ ద్వారా రిలీజ్ చేశాము. లవ్ స్టోరీస్ తీయడంలో సారు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద లవ్ స్టోరీ, చాలా గొప్ప లవ్ స్టోరీ. గొప్ప డైరెక్టర్ దగ్గర లవ్ స్టోరీలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ దగ్గర మనది కూడా ఒక ట్రెండింగ్ లవ్ స్టోరీ రిలీజ్ కావడం, టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కోఇన్సిడెంట్లీ సార్ ద్వారా చేయడం ఇది ఒక కోఇన్సిడెంట్గా భావించవచ్చు. ఇది సార్ తీసిన సినిమాల్లాగా ఇది కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ పొందుతామని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్ధా క్రియేషన్ బ్యానర్పై ప్రేమలో రెండోసారి గొప్ప డైరెక్టర్ అయినటువంటి తేజ గారి ద్వారా ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది. ప్రేమ సినిమాలు, లవ్ స్టోరీస్ ఎన్నో సక్సెస్ఫుల్. జస్ట్ అతను అట్లా రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్
100 డేస్ నడిచినటువంటి ఎన్నో లవ్ సినిమాలు తీసినటువంటి తేజ గారి ద్వారా ఎంతో డీప్ ట్రెండింగ్ లవ్ స్టోరీ ఉన్నటువంటి ప్రేమలో రెండోసారి రిలీజ్ కావడం ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన సక్సెస్ పొందినట్లు మనం కూడా ఈ ప్రేమలో రెండోసారి సినిమాలో సక్సెస్ పొందుతామని నాకు చాలా ధీమాగా ఉంది. ఇది కూడా ఆయన ద్వారా లాంచ్ కావడం ఇది ఒక సింబాలిక్గా నేను భావిస్తున్నాను. మన సినిమా ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలని నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అన్ని వర్క్లు అయిపోయినాయి, సెన్సార్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మంత్లో మంచి డేట్ చూసుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. సెన్సారింగ్ అండ్ క్యూబ్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా అయిపోయినాయి. జస్ట్ 1 క్లిక్ అవే ఫ్రమ్ రిలీజ్. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సమయం చూసుకొని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఆదరించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్ధా క్రియేషన్స్ బ్యానర్లో ప్రేమలో రెండోసారి సినిమా అండి ఇది. నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ సతీష్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ రమణ గారు. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇది మొత్తం కోనసీమ అటువైపు చేశారు. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి, దానికోసమైనా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ అయితే రావట్లేదండి. అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో అయితే లేవు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఒకప్పుడు ఇలాంటివి చాలా రేర్గా ఉండేవి. లక్ష్మి గారు, వాణిశ్రీ గారు, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ శకుంతల గారు వాళ్ళు మాత్రమే చేశారు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రమణ గారు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. మీరు అలా అనకండి, టెన్షన్ వచ్చేసి. అందరికీ నమస్కారం. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను. మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, మేనేజర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్ చేశారు నాకు. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి మూవీ ఎప్పుడూ రాలేదు. చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమలో సినిమాలు ఇప్పుడు అన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి. నేను ఈరోజు లవ్ స్టోరీగా ప్రేమలో రెండోసారి ఫ్రెండ్ క్యారెక్టర్ రావటం నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అటు ప్రొడ్యూసర్ సార్కి, అటు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సార్. ఇటు హీరో కమ్, ఇటు డైరెక్టర్ కమ్, ఇటు ప్రొడ్యూసర్ కమ్, రైటర్ కమ్, అన్ని కమ్ములు అన్ని చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎంతో మైండ్ ఉండాలి, ఎంతో సాఫ్ట్గా ఉండాలి. అట్లాంటిది కథ రాయటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా కూడా అన్ని ప్రేమలతో పాటు ఈ ప్రేమలో రెండోసారి సినిమా కూడా సక్సెస్ అయ్యాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ దుర్గారు. Okay.